Zenith Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. అందరికీ నమస్కారం. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రముఖుల యొక్క విగ్రహాలు ఏదైతే ఒక దేశ అభివృద్ధిలో కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధిలో కానివ్వండి, లేకపోతే జాతి యొక్క అభివృద్ధిలో కానివ్వండి కీలక పాత్ర పోషించిన వ్యక్తుల్ని గౌరవించుకునే విధానంతో ఈ యొక్క నగరంలో విగ్రహ ఆవిష్కరణలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రప్రథమంగా రేలంగి గారి విగ్రహం గోదావరి గట్టు మీద ఆవిష్కరించుకున్నాం. తదుపరి సెట్టిబల్జిల జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. క్రమేణా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క విగ్రహం, అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలు, బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క విగ్రహాలు ఆవిష్కరించుకుంటూ మరి ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా, ఒక వెలమ జాతిలో పుట్టినవాడిగా మరి సంఘ సభ్యులందరూ కూడా తాండ్ర పాపారాయుడు గారిది, ఎర్రనాయుడు గారి యొక్క విగ్రహాలు ఆవిష్కరించాలని చెప్పి ప్రతిపాదన వచ్చినప్పుడు పెద్దలు ఆదిరెడ్డి అప్పారావు గారు, శంకర్రావు గారు, అలాగే అల్లుబాబి గారు, కోలబాబు గారు, ఉమా గారు, చల్మూరు శ్రీని గారు, బండారు మధు గారు, అలాగే సంఘం ఏదైతే ఉన్నారో కెల్పత్ శ్రీని గారు, కొల్లు బుజ్జి గారు, చల్లా మురళి గారు, వాసిరెడ్డి బాబీ గారు, వీరందరూ కూడా ఆలోచించుకొని ఏం చేద్దాం, విగ్రహాలు పెట్టడం అంటే కాదు, పెట్టే చోట వాళ్ళకి గౌరవం నిలిచే విధంగా పెట్టాలి. అలాగే 10 మంది చూసి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు జాతికి కానీ లేకపోతే ఈ యొక్క జాతితో పాటు దేశానికి కానీ వారు ఇచ్చిన సందేశం ఏంటి, భవిష్యత్ తరాలకి తెలియచేయవలసింది ఏమిటి అన్న దాని మీద అవగాహన కలగాలని ఈ ప్రాంగణాన్ని ఎంచుకొని మరి వారి యొక్క విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈరోజు తాండ్ర పాపారాయుడు గారి యొక్క విగ్రహాన్ని ఏదైతే దాతలు చాలా శంకర్రావు గారు ముందుకు రావడం జరిగింది. అలాగే కీర్తిశేషులు కింజరపు ఎర్రనాయుడు గారు ఒక విగ్రహాన్ని దాత కింద మాజీ శాసన మండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు గారు ముందుకు రావడం జరిగింది. ఆవిష్కరించుకున్నాం. కేవలం ప్రముఖుల మధ్యన ఆవిష్కరించుకున్నాం. ప్రముఖులచే ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకొని సంఘ సభ్యుల మధ్యన అతి దగ్గరలో ఏదైతే కార్తీక సమారాధన ఎప్పుడు కూడా జరుగుతుంది వెలమ సంగీల్ది, సుమారు 30,000 మంది పైన వస్తారు. ఆ కార్యక్రమం ఈరోజు చెయ్యాలి అని అంటే ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. ఇది చాలా రద్దీ ఉన్న ఏరియా. ప్రజలు ఇబ్బంది కలిగించే కార్యక్రమం ఏది కూడా మేము చేయదలుచుకోలేదు. కాబట్టి ముందు ప్రముఖులతో పెట్టి అతి దగ్గరలో వేలాదిగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకు పెట్టాం, ఏంటి దశ దిశ ఏమివ్వాలి, ఒక బీసీ జాతితో పాటు వెలమ సామాజిక వర్గం పరంగా రాజకీయంగా సామాజికంగా ఏ విధంగా అభివృద్ధి చెందాలి అన్న దాని మీద దశ దిశ నిర్దేశించే కార్యక్రమం అతి దగ్గరలో చేయబోతా ఉన్నాం. చాలా ఆనందంగా ఉంది. పెద్దల యొక్క సహకారంతో శాసనసభ్యుడిగా ఈ కార్యక్రమాన్ని చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు గర్వపడుతూ ఒకటే నేను చెప్తా ఉన్నాను, ఒక బీసీ బిడ్డగా అందరినీ కలుపుకుంటూ వెళ్లాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈరోజు నా గెలుపులో వెలమలతో పాటు సెట్టిబల్జ ఉన్నారు, తూర్పు కాపు ఉన్నారు, అన్ని సామాజిక వర్గాలు ఉన్నారు, అగ్రవర్ణాలు, అందరి యొక్క కలయికతోటి వెళ్ళగలిగితేనే నాయకుడిగా మనం ఎదగలుగుతాం. ఆ భావనతో మేము వెళ్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ఉన్నాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న రాజకీయాలు కాస్త ఇబ్బందికరంగా ఉంది. ఇలాంటి మహనీయుల విగ్రహాలు పెడతా ఉంటే కంప్లైంట్లు పెడతా ఉన్నారు. ఏది నగరంలో అన్ని విగ్రహాలకి ఇదే మాదిరిగా పర్మిషన్లు ఉన్నాయా? అన్ని విగ్రహాలు ఇదే పర్మిషన్ తోటి చేసుకుంటా ఉన్నావా? లేదు. ప్రశ్నించడం మొదలు పెడితే పెద్దలు ఒక గౌరవం తీసిన వాళ్ళు అవుతాం. మేము ఆ తప్పు ఎప్పుడు చెయ్యం. వాళ్ళకి మాకు వ్యత్యాస ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ఎవరు ఏమనుకున్నా వారేదో తప్పు చేశారని మేము ఆ తప్పుని చేయలేం. అందరినీ గౌరవిస్తాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.